ఆర్ యు రెడీ? మన జీవితంలో వ్యత్యాసమైన సమస్యలను ఎదుర్కొంటాం. నాతో పాటు చెప్పండి. గట్టిగా మన జీవితంలో వ్యత్యాసమైన సమస్యలను ఎదుర్కొంటాం. యేసే అన్నాడు, ఈ లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను భయపడకుడి, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను. ఒక వ్యాపారం మనం ఆరంభిస్తాం, ఎన్నో ఆశలతో మనం ఆరంభిస్తాం. ఇంత లాభం వస్తుంది, బ్యాంకులో అప్పు తీర్చుకోవచ్చు. ఇంత లాభం వస్తుంది, వడ్డీ కట్టేయచ్చు. ఇంత లాభం వస్తుంది, మా మామయ్య దగ్గర నుండి తీసుకున్న డబ్బు ఇచ్చేయచ్చు. ఇంత లాభం వస్తుంది, మా చెల్లి దగ్గర నుండి తీసుకున్న డబ్బు ఇచ్చేయచ్చు. ఇంత లాభం వస్తుంది, ఈ వారంలో మా అక్కకి డబ్బులు ఇచ్చేయచ్చు అనే ఆశతో వ్యాపారం పెడతాం. కానీ నువ్వు ఆశించినట్టు జరగదు. వెంటనే ఏమైపోతాం? మనం కృంగిపోతాం. మనం ఆశించింది ఎప్పుడైతే జరగదో వెంటనే కృంగిపోతాం. అసలు దేవుడి చిత్త ప్రకారం నేను వ్యాపారం చేస్తున్నానా? అసలు దేవుడి చిత్త ప్రకారం నేను ఇక్కడికి వచ్చానా? అసలు దేవుడి చిత్త ప్రకారం ఈ వీధిలో నేను వ్యాపారం పెట్టానా? రకరకాల ప్రశ్నలతో మన హృదయం కృంగిపోద్ది. ఎన్నో ఆశలతో వివాహ జీవితంలో ప్రవేశిస్తాం. పెళ్లి కుమార్తె ఎన్నెన్నో ఆశలతో ఉంటుంది, పెళ్లి కుమారుడు ఎన్నెన్నో ఆశలతో ఉంటారు. వీళ్ళు భార్యాభర్తలుగా మారుతారు. ఎన్నెన్నో ఆశలతో వీళ్ళిద్దరు కుటుంబ జీవితం ప్రవేశిస్తారు. మేము వివాహం అయిన వెంటనే ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలి, తర్వాత 2 వీలర్ తీసుకోవాలి, తర్వాత మా అమ్మ నాన్నగారికి ఒక మంచి దారి చేయాలి, మా అత్తయ్య మామకి ఒక మంచి దారి చేయాలి. ఇవన్నీ చెడ్డదా మంచిదా? ఎన్నో ఆశలతో అడుగు పెడతాం. కానీ వెళ్ళిన ఫస్ట్ రోజు నుండి ఫైటింగ్ ఏర్పడుతూ ఉంటుంది. నక్షత్రాలు సుక్కలు కనబడుతూ ఉంటాయి. వెంటనే భార్యాభర్తల మధ్యలో ఏం కరిగిపోతారు? కృంగిపోతారు. ఆశించింది వాళ్ళ బతుకులో జరగదు. వాళ్ళు వెంటనే ఏమైపోతారు? కృంగిపోతారు. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ప్రసంగాలు వింటాం. ఇదిగో దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేశాడు, ఇదిగో యోర్దాను నది పాయలు చేశాడు, ఇదిగో కుంటోడి కాలిచ్చేశాడు. చర్చిలో సాక్ష్యాలు వింటాం, అద్భుతమైన సాక్ష్యాలు వింటాం. విశ్వాస యాత్రలో ముందు అడుగు వేస్తాం. ఆశించింది నీ ఇంట్లో జరగదు, ఆశించింది నీ కుటుంబంలో జరగదు, ఆశించింది నీ వ్యాపారంలో జరగదు. ఏమైపోతాం? కృంగిపోతాం. అయినా భయపడకండి. నువ్వు యేసే నమ్మొచ్చావే, కృంగిపోయావే, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నా శరీరం అంతా, నా రోమాలన్నీ నెక్కపొడుస్తున్నాయి. ఒక మాట చెప్పనా? ఈ పగటి వేళ నువ్వు కృంగిపోతావు. అటువంటప్పుడు నీ కృంగుదల్లో ఆయన విడిచిపెట్టడు. నన్ను నిలబెట్టి, ఈ మట్టి బొమ్మను నిలబెట్టి నీ కృంగుదలలో ఉండండి. ఈ మాట జాగ్రత్తగానండి. ఏ విషయంలో అయితే కృంగిపోయావో అదే విషయం నీతో మాట్లాడుతుంటాడు ఆయన. ఉండండి, ఇప్పుడు ఆమె అనాలి. అదే విషయం నీతో మాట్లాడుతుంటాడు ఆయన. ఆరంభం నుండి కొంతమందితో మాట్లాడతాడు ఆయన, కొంతమందితో 1వ పాయింట్తో మాట్లాడతాడు ఆయన, కొంతమందితో 2వ పాయింట్లో మాట్లాడతాడు ఆయన, కొంతమందితో క్లైమాక్స్ లో మాట్లాడతాడు ఆయన. దానికి అర్థం, ఇప్పుడు ఆమె అనాలా, దానికి అర్థం నీ కృంగుదల ఆయన చూశాడు అని. ఉండండి, నీ కృంగిపోవడం ఆయన చూశాడు అని. చూశాడా? మాట్లాడా? జరగబోతుంది. మళ్ళీ చెప్తున్నా, చూశాడా? మాట్లాడా? నీ ఇంట్లో కార్యం జరగబోతుంది. అందరూ ఆమె మళ్ళీ చెప్తున్నా, చూశాడా? మాట్లాడా? కార్యం జరగబోతుంది. నైమాన్ సైన్యాధిపతి, ఎక్కడికెళ్ళినా కుష్ఠరోగం తగ్గట్లా. ఆ మచ్చలు కాలు దగ్గర, శరీరం లోపల తన వస్త్రాలు ధరించుకొని దాచిపెట్టుకున్నాడు. కానీ ముఖం మీద కనబడిపోతుంది, చేతులు బయట కనబడిపోతుంది. కుష్టి రోగం వచ్చిన వాళ్ళని రాజవనే, సైన్యాధిపతి అవనే, ప్యూనవనే దేశ బహిష్కరణ చేస్తారు, గ్రామ వెలుపల ఉంచుతారు. అది తెలిసి అవమానపడుతుండగా ఇంటిలో ఉన్న బాలిక అంది, సార్, మా ఊరిలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తే మీకు స్వస్థత కలుగుతుంది. సరేనమ్మా, నేను అక్కడికి వెళ్తా అనుకొని చెప్పి నైమాన్ ఎక్కడికి వెళ్ళాడు? ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఎన్నెన్నో ఆశలతో వెళ్ళాడు. ఎందుకంటే సైన్యాధిపతి కదా. సైన్యాధిపతి కనుక ఇలాంటి మీటింగ్లకు వెళ్ళినప్పుడు పాస్టర్లు అందరూ ఏం చేస్తారు? అతని మీద ఒక పూలమాల వేసి, షేక్ హ్యాండ్ ఇచ్చి, షాలుగా కప్పి, ఈ రోజున మన సైన్యాధిపతి గారు మన మధ్యలో ఉండటం సంతోషం, ఎంతో బిజీగా ఉన్న మన మందిరానికి వచ్చారు అని చెప్పి కొంచెం అలా గాల్లో తేల్చి అతని
శిరస్సు మీద చెయ్యి ఉంచి బాగా ఊపి ఇప్పుడే నీకు స్వస్థత కలుగును గాక అనటం ఎన్ని ఎవరు చూశారు? నయమాన్ చూశాడు. ఎన్నో ఆశలతో వెళ్ళాడు. నేను ఇప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగా గదిలో నుండి బయటకు వస్తాడు, నాకు కుర్చీ ఇస్తాడు, షాల్వా కప్పుతాడు, నా శిరస్సు మీద చెయ్యి ఉంచి ఇప్పుడే యేసునామములో స్వస్థత కలుగును గాక అన్న ఆశలతో వెళ్తే ఎలీషా బయటకు కూడా రాలా, పాస్టర్ గారు బయటకు కూడా రాలా. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. ఆశించింది జరగలేనప్పుడు ఏమైపోయాడు? కృంగిపోయాడు. కృంగిపోగానే ఆశతో వచ్చిన వాడిని దేవుడు వదిలిపెట్టేశాడా? నాలాంటోడిని ఒకరిని లేపాడు ఆయన. ఏం చెప్పాడు సార్ ఆయన? 10 అంతస్తులు బిల్డింగ్ కట్టమని చెప్పాడా? 10 మెర్సిడెస్ బెంజ్ కార్లు ఏమన్నాడా? 10 BMW ఏమన్నాడా? 10 ఆడి కార్లు ఏమన్నాడా? ఏమనలేదుగా. 7 సార్లు మునగటమేగా. అంతేనా? అంతే. నేను చెప్పనా, ఆశతో వచ్చిన వాడు కృంగిపోయినప్పుడు ఒక వ్యక్తిని లేపినట్లుగా ఆశతో వచ్చిన నిన్ను జరగలేనప్పుడు అప్పుడు ఆయన లేపుతాడు. ఇప్పుడు నన్ను లేపాడు నీ కృంగుదల నుండి నువ్వు లేకటానికి. ఇప్పుడు చెప్పండి, ఆర్ యు రెడీ? నయమాన్ బతుకులో ఆశించింది జరిగిందా? ఆశించిన దానికన్నా మించింది జరిగిందా? ఆశించిన నువ్వు కృంగిపోయావా? ఇప్పుడు ఆమేననాలి. ఆశించిన నువ్వు కృంగిపోయావా? చెప్పినాక ఆశించిన నువ్వు కృంగిపోయావా? దానికి అర్థం నువ్వు ఆశించిన దానికన్నా మించింది నీ జీవితంలో జరగబోతుంది. ఆర్ యు రెడీ? పౌలు బర్నబా పరిచర్య అంటే ఏదో పెద్ద అనుకున్నారు, కానీ అక్కడికి వెళ్తే అసలు మొత్తం రివర్స్ గేర్లో జరుగుతుంది. ఇప్పుడు మాతో పరిచర్య చేస్తున్నారే, వాళ్ళనైనా నన్నైనా మా తమ్ముడినైనా పాస్టర్లు ఎవరినన్నా అడగండి, పరిచర్యలో ఎంత ఉంటుందని మీకు తెలిస్తే పరిచర్యకు వచ్చేవాళ్ళు అంటే అందరి ముందర చెప్పకపోయినా పొరపాటున వచ్చేవాళ్ళం కాదండి అనేవాళ్ళు. ఆశించింది జరగదు పరిచర్యలో, ఆశించింది జరగదు పరిచర్యలో. కానీ పౌలు బర్నబా బతుకులు ఆశించింది జరగకపోయినా కృంగిపోయిన వాళ్ళ బతుకుని నా దేవుడు వాళ్ళని లేపడానికి వాళ్ళకి తగిన వ్యక్తులను దేవుడు పంపించాడు. నువ్వు ఏ కృంగిపోయిన స్థితిలో ఉన్నా, నువ్వు ఏ టైపులో నిన్ను ప్రోత్సహించాలో వాళ్ళని పంపించి నా దేవుడు ప్రోత్సహిస్తాడా. మళ్ళా చెప్తున్నాను, పౌలును ప్రోత్సహించడానికి ఆ టైపు, ఏలియాని ప్రోత్సహించడానికి దేవదూత, పౌలును ప్రోత్సహించడానికి దేవదూత, యేసయ్యని ప్రోత్సహించడానికి దేవదూత. ఎందుకని? ఆర్ యు రెడీ? పేతురు, యాకోబు, యోహాను వల్ల కుదరలా యేసయ్యని ప్రోత్సహించడానికి. వదిలేశాడా నా దేవుడు? దేవదూతను పంపించాడు అక్కడ. పౌలును ప్రోత్సహించడానికి బర్నబా వల్ల కుదరలా, జాన్ మార్క్ వల్ల కుదరలా, తిమోతి వల్ల కుదరలా, దేవదూతను తెచ్చాడు ఆయన. ఏలియాని ప్రోత్సహించడానికి గేహజీ, ఎలీషా వల్ల కుదరలా, గేహజీ వల్ల కుదరలా, మరి ఎవరి వల్ల కుదరలా, దేవదూతను దించాడంతే బెర్షెబారణ్యంలో. నిన్ను ఏ టైపులో ప్రోత్సహించాలో ఆయనకి తెలుసు. వాళ్ళని పంపించి నేను ప్రోత్సహిస్తాడు ఆయన, వాళ్ళతో మాట్లాడి నేను ప్రోత్సహిస్తాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, పౌలు ఆశించింది జరిగిందా? ఆశించిన దానికన్నా మించింది జరిగిందా? పౌలు ఎందుకు వెళ్ళాడు తెలుసా? గవర్నర్ గారికి సువార్త అందించడానికి వెళ్ళాడు. వెళ్తే ఆశించింది మించింది జరిగింది. బాప్టిజం తీసేసుకున్నాడు మనిషి, విశ్వసించాడు ఆ మనిషి. హల్లెలూయా. మన జీవితంలో వ్యత్యాసమైన సమస్యలు మనం ఎదుర్కొంటాం, అయినా భయపడద్దు, ఆయన మనతో ఉంటాడు. కట్టడానికి, ఏం చేయడానికి? కట్టడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి ఆయన అధికారం నీకు ఇచ్చాడు. కూర్చడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఏది? సాతానుగాడి కట్టిన ప్రతి కూర్చడానికి నీకు అధికారం ఇచ్చాడు. ఒక్క క్షణం. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. భూమి శూన్యంగాను నిరాకారంగా ఉండేది. శూన్యంగా నిరాకారంగా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. శూన్యం చూసి భయపడలా, నిరాకారం చూసి భయపడలా. దేవుడు ఏం చేశాడు? పలికాడు. చేతితో ఏమైనా చేశాడా? గట్టి చెప్పండి. ఏం చేశాడు? రెండో రోజు గట్టి చెప్పండి, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు పలికాడా? చేశాడు. ఒకటో రోజు పలికాడనండి. ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు,
4వ రోజు, 5వ రోజు ఆ శూన్యములు ఆయన పలకగా జరిగిందా లేదా? ఆ యేసే నీలో ఉన్నాడా లేదా? ఆ యేసే నీలో ఉన్నాడా లేదా? ఆ యేసే నాలో ఉన్నాడా లేదా? ఎంత గందరగోళమైన నువ్వు కూడా ఏం చేయి, పలుకు. ఏమని పలుకుతావు? ఏదైతే జరగాలని ఉందో అది పలుకు. మరలా పలుకు, మరలా పలుకు, మరలా పలుకు, మరలా పలుకు. ఆ 3 పిల్లలు మరలా పలికారు, మరలా పలికారు. జరిగేదాకా పలుకు, దాన్ని జరిగేదాకా పలుకు. చేసే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన ఆర్ యు రెడీ? ఎజెకియల్ని ఎండిన ఎముకల్లోయలని నడిపించాడు. ఏంటిది? శూన్యం, నిరాకారం. దేవాది దేవుడు అన్నాడు, ఏం చేయి? చెప్పాలి. దేవాది దేవుడు ఏం చెప్పాడు? పలుకు. ఏమని పలుకు? బ్రతుకును గాక. మనకు పలకడమే కష్టం, మనకేం చేయడం? దేవుడు అన్నాడు, నువ్వు పలుకు, చేసేవాడు నేనున్నాగా. ఎండిన ఎముకల మధ్యలోని తీసుకెళ్ళి, నరపుత్రుడా ఈ ఎముకలు బతకగలవా? అయ్యయ్యయ్యా, నా కంటితో చూస్తే నీ బతకో, అంతా నీకే తెలుసు అన్నాడు. వెంటనే ప్రభు అన్నమాట, దేవాది దేవుడు అన్నమాట, బతుకునుగాక అని చెప్పమన్నాడు. ఎలా చెప్పమంటావయ్యా? నువ్వు పలుకు, చేసేవాడిని నేను. ఈరోజు నీ ఇంట్లో వివాహం జరగట్లా, వివాహం జరగబోతుందని పలుకు. ఉద్యోగం లేదు, రావడానికి మార్గం లేదు, ఉద్యోగం కలగబోతుందని పలుకు. గర్భఫలం లేదు, నాకు దేవుడు ఒక బాబుని ఇవ్వబోతున్నాడు, పలుకు. నువ్వు ఏదైతే నిరాశలో శూన్యంగా ఉన్నావో ఆ మాట నేను చేయి, పలుకు. ఎజెకియల్తో దేవుడు చెప్పగానే ఏమన్నాడు? నాలాగా గట్టిగా పలికి ఉండడు. ఎందుకంటే జరుగుద్దని నమ్మకం ఈయనకి లేదు. ఎండిన ఎముకల్లారా బతకండి అని ఉన్నాడు. ఎముకల్లారా బతకండి అని నీరసంగా అన్నా, ఉత్సాహంగా అన్నా, ఏదో ఒకటి చెప్పు, పలుకు. ఎండిన ఎముకలు బతుకును కాక అన్నాడు. వెంటనే ఆ ఎముకలన్నీ ఏమైనాయి? మహాసైన్యంగా మారినాయి. పౌలు, బర్నబా, సర్గి పౌలన్న గవర్నర్ని యేసు వైపు తిప్పడానికి వెళ్తుంటే, ఎలూం అన్న గారడివాడు అడ్డకిస్తుంటే కర్రతో తన్నాడా? చేతితో కొట్టాడా? కాలుతో తోసాడా? జుట్టు పట్టుకున్నారా? బెల్ట్ తీసాడా? కత్తి తీసాడా? పొడిచాడా? చైన్ తీసుకున్నాడా? ఇనపరాట్ తీసుకున్నాడా? ఏం చేశాడు? పలికాడు. ఆర్ యు రెడీ? శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? గట్టి చెప్పండి అమ్మా. శూన్యంగా ఆమేనండి, నిరాకారంగా, చీకటిగా, గందరగోళంగా, ఏమీ కనబడినప్పుడు దేవుడు ఏం చేశాడు? నీ ఇంటి కూడా చీకటిగా ఉన్నప్పుడు, ఎటెల్లాలో అర్థం కానప్పుడు, అంత శూన్యంగా ఉన్నప్పుడు, బీరువాలో డబ్బులు లేవు, బ్యాంకులో డబ్బులు లేవు, ఎవరి దగ్గర అంత శూన్యం, ఏం చేయి? పలుకు.